అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు కన్వర్జేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ హత్యకు గురయ్యాడు. ఊటా వ్యాలీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మాట్లాడుతుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలైనటువంటి చార్లీ కిర్క్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన సన్నిహితుడు మృతి చెందడం పట్ల అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ట్రూత్లో వెల్లడించారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండాను అవతరణ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఊటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ క్రిక్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కోరుతూ 1000 మంది సంతకాలు కూడిన ఫిర్యాదును యూనివర్సిటీ అధికారులకు అందజేశారు. అందుకు విశ్వవిద్యాలయం నిరాకరించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తామని, కార్యక్రమాన్ని రద్దు చేయలేమని యూనివర్సిటీ తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.